హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇదేం చెట్టు తెలుసా? చెమాస్ చెట్టు అంటారు. ఊర్లలో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సిటీలో కొంతమంది తెలియకపోవచ్చు. వెనకట పెద్ద మనుషులకైతే అందరికీ తెలుసు. వెనకట చిన్నపిల్లలకు మొగుళ్ళు అంటే పక్కలే వేసేది. ఫుల్ సర్ది అయినప్పుడు మొగుళ్ళు పడ్డప్పుడు కానీ సరి నెలలో కానీ ఆ మొగుళ్ళు అనేవి పిల్లలకు వస్తాయి. అప్పుడప్పుడు అవి వచ్చినప్పుడు అయితే చాలా డేంజర్గా ఉంటాయి. వాళ్ళ అవస్థ చూడలేమో. పక్కలు మొత్తం ఇట్లా దమ్ము తీసేస్తారు. ఈ ఆయుర్వేద మందు గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కరెక్ట్ అనుకున్న వాళ్ళు. ఇక మా మనకి అయితే రాత్రి ఫుల్గా ఉండే మేమైతే పక్కలు వేస్తుందని చెప్పి ఈ పాలు పెట్టినాం. పాలు పెట్టి పసుపు పెట్టినాము. తెలియని వాళ్ళు ఎవరన్నా తెలుసుకోండి. ఈ తెలియగానే ఇట్లా పాలు వస్తాయి, కనిపిస్తున్నాయి. ఇట్లా పాలు వస్తాయి. ఆ పాలు ఎక్కడైతే పక్కలు ఎగిరేస్తుందో అక్కడ పెట్టి మనం దాని మీద పసుపు పెట్టాలి. ఇక ఈడ కూడా పెట్టవచ్చు. నన్ను పట్టుకొస్తున్నాం. మాకు మళ్ళీ పట్టుకొస్తున్నాం. రాత్రి పెట్టినాం కదా, వద్దు వద్దు అంటున్నాడు. నడు మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి పెట్టినాం అనుకో తక్కువ అయిపోతుంది. ఎందుకంటే రాత్రి పెట్టినాం. హాస్పిటల్ పోదామన్నంత సీరియస్గా చేసినుండే. ఎందుకైనా మంచిదని ఇది పెట్టినాం. చాలా హాస్పిటల్ కంటే ఆయుర్వేద మందు ఇది వాడడం వల్ల బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ చెట్టు గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కరెక్ట్ కాదనుకున్న వాళ్ళు కరెక్ట్ కాదని, కరెక్ట్ అనుకున్న వాళ్ళు కరెక్ట్ అని. చిన్నపిల్ల చాలా పని చేస్తుంది. ఇది చాలా చెట్టు పెట్టని అవసరం. ఒక్కొక్క ముదిరిపోయిన కొమ్ము ఇసుకపోయి తొట్లే పెట్టుకున్నా కూడా లేస్తారు. నేను మా ఊరు నుంచి తెచ్చిన దుబ్బా కవితల లచ్చపట్ట నుంచి తెచ్చిన. అడిగి పిల్లలకు మంత్రం వేపించుకరాని పోయినప్పుడైతే పట్టుకొచ్చిన ఒక్కొక్క చెట్టు. మా వాళ్ళకు కూడా లేదంటే ఒక చెట్టు తెచ్చి పెట్టు మనం చెప్పిన దాని దా. ఇక మా మన్మని పెట్టినాక చూపిస్తా, చూడండి ఒకసారి మీరు.